ప్రస్తుతం మనం పిర్జాదిగూడ బోడుపల్లో నిర్వహిస్తున్న గీతా కార్మికుల సంఘం 65వ వార్షికోత్సవ మహాసభలకి హాజరయ్యాము. అయితే ఇప్పటి వరకు వీళ్ళు భారీ ర్యాలీ నిర్వహించారు. వారి హక్కులను అలానే వారి సమస్యల పరిష్కారానికై వాళ్ళు తెలియచేయడానికి వాళ్ళ ర్యాలీ నిర్వహించారు. అలానే ఇప్పుడు ఒక మహాసభ కూడా ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే చూద్దాం రండి లోపల ఎలా నిర్వహిస్తున్నారు అనే. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ గౌడ్ గారు, టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే వారిని కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకసారి మనం చూద్దాము రండి. సంఘం ఉన్నోళ్ళు నాలుగు నెలలు గట్టిగా బిడ్డలు తెస్తారు. హలో వర్తిల్లాలి గీతా పరివార సంఘం. ఇక జర్సర మాగిపోతే అంటే చలికాలంగా జల్దీ పోతుంది కదా, పోతుంటే మళ్ళా చలి పెడుతుంది. హలో అన్నయ్య, ఇంకోటి అదృష్టం మంచుకున్నది, మనకి ఎండ కొడతలేదు. ఏంటిది టెంట్ లేడానికి ఎండ కొడతలేదు అంటున్నా. ఇక్కడ సైడ్ లో ఉన్న వాళ్ళంతా కుర్చీలు ఖాళీ ఉన్నాయి అన్న, కుర్చీలలో కూర్చోండి. సైడ్ లో ఉన్న వాళ్ళందరూ కుర్చీలలో కూర్చోండి అన్న. ఆడ కుర్చీలేసి అరే గీతా పరివార సంఘం కలిగిందిరో నగిరే నాగో నగిరే నాగో నాగమలే అరే గీతా పరివార తండు గదిలిందిరో నగిరే నాగో నాగమలే దారిలో నగిరే నాగో నాగమలే దారి అరే తండులో మనమంతా ముందే నడవాలిరో నగిరే నాగో నాగమలే దారిలో నగిరే నాగో నాగమలే దారిలో నగిరే సప్పుడు ఎత్తలేరు. కరెంట్ పోయిందా? ఏం పోరే అవునా, బోర్లు ఇస్తారు అనమాట. మా ఇంటికి నేను చుట్టాలు మంచోళ్ళు కాదు, మర్యాద మాట్లాడ లేక కాదు, సన్న బియ్యం మేము తిన్నోళ్ళమే. ఈ కంట్రోల్ అనేక ప్రజా సమస్యల మీద విరోచితంగా పోరాడి ప్రజల కండగా గీతా కార్మికుల గుండెగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని, మీకు ఏ కష్టం వచ్చినా మీ వెంట మేము ఉంటామని సగర్వంగా ఉన్నటువంటి సంఘంలో ఈ సమస్యల పరిష్కారం కొరకు మేము ఖచ్చితంగా లక్షలాది గీతా కార్మికుల సంక్షేమం గురించి, హక్కుల గురించి పోరాడతామని ప్రకటించి వెన్నుదండుగా నిలిచిన రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి అంబేడ్ సాంబశివరావు గారిని మీ అందరి చప్పట్ల మధ్యన వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం అధ్యక్షులు ఈ
బహిరంగ సభకు విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి టి వెంకటరాములు గారు, వృత్తి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అతిథులు వచ్చినప్పుడు అందరు మీ చప్పట్ల కరతాల ధ్వనులు మార్మోగిపోవాలి. పీర్ జాతి కూడా తొందరలో రాబోతున్నారు. ఈలోగా వేదిక మీదకి పండ్ల రాములు గారు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్ర గీత పనివార్ల సంఘం నాయకులు గోదా శ్రీరాములు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. పిబి బాలరాజు గౌడ్ గారిని, బాలరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రచ్చ కిషన్ గారు, జయలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చూసరి శ్రీరాములు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర గీత పనివార్ల సంఘం నాయకులు పప్పు వీరస్వామి గారు, కొండ కోటయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం హక్కుల సాధన కమిటీ నాయకులు పాండురంగాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గీత పనివార్ల సంఘం రాష్ట్ర నాయకులు మారగాని ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగనే బొమ్మగాని శ్రీనివాస్ గౌడు, హనుమాన్ దాస్ గౌడు, యాదయ్య గారు, పల్లె నరసింహ గారు ఇప్పటికే మీకు ప్రజానాట్య మండలి చే పాటలు వినిపించారు. పల్లె నరసింహ గారు, వెంకటాచారి గారు, గణేష్ గారు, గీత సంఘం నాయకులు గోగుల శ్రీనివాస్ గారు, అంబటి విఠల్ గౌడ్ గారు, పాలకోని బాబు గారు, బాలకోని సత్యనారాయణ, బొడిగే సైదులు, పప్పు యాదయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చప్పట్లు ఫ్రీనే, మేము వినడానికి సిద్ధం. చింతపల్లి పుల్లయ్య గారు, గీత పనివార్ల సంఘం నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లా నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. గాజుల యాదగిరి గారు, పందుల యాదగిరి గారు, బండారు లక్ష్మయ్య గారు, వెంకటాచారి గారు, డీజీ నరేందర్ గారు, నరేంద్ర ప్రసాద్, ఏఐఎస్ లక్ష్మణ్ గారు, పోగుల శ్రీనివాస్ వచ్చిందా, కె శ్రీనివాస్ గారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు, పి సంతోష్ గారు, ప్రజానాట్య మండలి నాయకులు శ్రీనివాస్ గారు, ప్రజానాట్య మండలి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి సంతోష్ గారు, బోలగాని సత్యనారాయణ పిలిచారు, ఎలి సత్యయ్య గారు, శంకరయ్య గారు, వరంగల్ జిల్లా నాయకులు మన శంకరయ్య గారు వేదిక మీదకి రావాలి. రామూర్తి గారు, వెంకటేశ్వర్ గారు. నాకు తెలుసు మీ అందరి జేబులలో సెల్లులు ఉన్నవి, మీ జేబులకు సిల్లులు ఏం పడలేదు. మీరందరూ కూడా మీ సెల్లులు తీసి ఇక్కడ జరుగుతున్నటువంటి అయ్యేటట్లు సోషల్ మీడియాలో పెడతారనే నమ్మకం ఉన్నది. ఇక మీ వంతు, ఇక మీ జేబుల నుంచి సెల్లు తీసి చూపించండి ఒకసారి. అందరూ సెల్లులు పట్టుకోండి, సెల్లులు తీయండి. ఇప్పుడు ప్రజానాట్య మండలి వాళ్ళు పాట పాడవలసిందిగా ఈ సమయం మీది. ఒక 5 నిమిషాలు ప్రజానాట్య మండలి. గీతా పనివార్ల సంఘం ఓకే, పిర్జాది కూడా అంతా మోగిపోతుంది. ఎంతో ఉన్నతమైనదిగా దాడి చెట్టు జన్మ అనే పాటను మన లింగాల రమేష్ లోకల్ స్థానిక కళాకారుడు, కరీంనగర్ జిల్లా, కాకపోతే ఈయన ఉంటాడు కాబట్టి తమ్ముని వాడవలసిన కోరుతా ఉన్నా. ఒకసారి అందరు కూడా చేతులకి జై గౌడ అన్నట్టు ఒకసారి అందరు కూడా జై జై గౌడ ఒకసారి అన్న చేతులు పైకి లేదు. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు అందరూ కూడా జై గౌడ అన్న.
జై గౌడన్న తాడి చెట్టు జన్మ మరి నిజంగా కూడా తాడి చెట్టు ఉన్నదిరా అన్న తల్లి ప్రేమ చేతులూరి వీర బ్రహ్మము రాసిన కాలజ్ఞానానికి కాగితమైంది కాలజ్ఞానానికి కాగితమైంది కాలజ్ఞానానికి కాగితమైంది అరే 7 కొండల వాడు దాసుడన్నమయ్య కీర్తన రాయంగ గ్రంథమై ఒరిగింది కీర్తన రాయంగ కీర్తన రాయంగ ఆ దైవాలకే తాను సేవలందించింది ఆ దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తారపత్రమై నిలిచింది ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ వారి గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ వారి గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ అందరు కూడా నాతో పాటు చెప్ప మొనగాడుగా మన జెండా లేపి అడగండి. ఈ జెండా కాకుంటే ఈ రాష్ట్రంలో గీత వృత్తిదారుల హక్కులను సాధించింది ఎవరు? మీరా సంగమా? ధర్మభిక్షం గారి నేతృత్వంలో మేము చేసిన పోరాటాలు కాదా అని సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి చరిత్ర మనదని నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ రేపు జరుగుతున్నటువంటి మన సంఘ ద్వితీయ మహాసభల సందర్భంగా ఇక్కడ అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మన కేవీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నర్సారెడ్డి ఉన్నాయి, మన రైతు సంఘం నాయకులు పల్లా నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నారా నరసింహారెడ్డి గారు? కృష్ణమూర్తి గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇవాళ మనం గీత పనివారుల సంఘం అనేది ఇది కులం పేరు మీదనో మతం పేరు మీదనో ఏర్పడిన సంఘం కాదు. ఇది గీత పనివారుల సంఘం అని రాజకీయాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో సహా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ధర్మభిక్షం గారు మనకు నేర్పింది ఏంటి? సంఘం అనంటే ఏదో కొంతమంది గీత సంఘం అనంటే కమ్యూనిస్ట్ పార్టీతో మా మీటింగ్ చేసుకునేదో అని అనుకుంటూ మాటలు చెప్తుంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులమే మేము దీంట్లో ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ రాజకీయాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మన గీత పనివారుల సంఘంలో ఉన్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలిచాను. రెండో అంశం ఏమనంటే ముఖ్యంగా కొంచెం గొంతు ఇబ్బందికరంగా ఉన్నది, ఇన్ఫెక్షన్. నిషేధం నగరాల మీద పట్టణాలకు చుట్టుపక్కల కళ్ళు నిషేధిస్తే మొనగాడుగా ధర్మభిక్షం గారి విజ్ఞప్తి మేరకు భారతదేశంలో మొదట పార్టీ ప్రకటించింది కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం రద్దు చేయాలని. ఈ రాష్ట్రంలో శాసనసభ సభ్యుడిగా కూనంనేని సాంబశివరావు గారు వారు కమ్యూనిస్టుగా గీత కార్మికుల హక్కుల కోసం నిలబడి పోరాడి హక్కులను సాధించడంలో నిలబడ్డారు. ఆయనని చాలా సందర్భంలో అనుకుంటాం. బాలగొండ లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్సీ, అట్లాగే కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఎక్కడ మీటింగ్ జరిగినా రాజకీయాలకు అతీతంగా కూనంనేని సాంబశివరావు గారిని గౌడు అని పిలుచుకుంటూ సమావేశాలకు పిలిచేటువంటి ఒక పోరాట యోధుడు, వారిని ఆహ్వానించాం. అట్లాగే మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ఈ గీత కార్మికుల కోసం సహృదయంతో పనిచేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని
ఆహ్వానించాం. నిజం చెప్పాలని అంటే ఇవాళ మహబూబ్ నగర్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, పెళ్లిలు. ఇవాళ శాసనసభ్యులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఏముంటుంది? ఒక కార్యకర్త ఇంటికి పెళ్లి జరిగితే పోకపోతుందని అంటే, ఆహా అయ్యాల నా కొడుకు పెళ్లికి వచ్చినావా, బిడ్డ పెళ్లికి వచ్చినావా అని అడుగుతారు. సరిగ్గా అదే చెప్పిండు ప్రభాకర్ నాకు, ఏది ఇవాళ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా అని. అంటే అట్లాగే ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించడం జరిగింది సరిగ్గా 1:30కు. మన కార్యక్రమం అప్పుడే ప్రగతి భవన్లో ఆ పార్టీ ఆవిర్భావానికి ప్రకటిస్తున్నటువంటి రోజు అక్కడ వారు ఆ కార్యక్రమంలోకి వెళ్ళారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఆయన నియోజకవర్గంలో మెట్రోకు ఫౌండేషన్ వేస్తున్నారు, వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు వారు కూడా ప్రగతి భవన్లో ఉన్నారు. అయినా కానీ వారిని ఉదయం రిక్వెస్ట్ చేశాం, మంత్రి గారు మేము రిక్వెస్ట్ చేయగానే అంగీకరించారు, మా కార్యక్రమానికి వీలు చూసుకొని వచ్చిపోండి అని వారిని రిక్వెస్ట్ చేశాం. ఏ అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా మీ కార్యక్రమానికి వస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, ఒక 10-20 నిమిషాల్లో మన కార్యక్రమానికి ఎక్సైజ్ మంత్రి గారు కూడా హాజరు కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అట్లాగే విజీ గౌడ్ గారు ఎమ్మెల్సీ వారు కూడా ఇద్దరం కలిసి వస్తున్నామని తెలియజేశారు. అందుగురి పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, వెంకట్రావులు గారు, వృత్తి సంఘాల ప్రధాన కార్యదర్శి కొండకోట వేదిక మీదకి రా, వారి దూర ఆంజనేయులు రండి వేదిక. అయితే ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. సాంబశివరావు గారికి వారికి కొత్తగూడెం జిల్లాలో ప్రోగ్రాం ఉన్నది, ఇవాళే ఉండే, వారిని రిక్వెస్ట్ చేశాను. ఎందుకనంటే మా మహాసభకు మీ మద్దతు కావాల్సి ఉంటుంది. కార్మిక వర్గ నాయకుడు మీరు. సింగరేణి తెలంగాణలో నల్ల బంగారం ఉత్పత్తి చేసే కార్మిక రంగానికి వారు గౌరవ అధ్యక్షుడు. అంటే కార్మిక వర్గం నాయకుడిగా, ఒక పార్టీ కార్యదర్శిగా ఈ మహాసభకు రమ్మని వారిని రిక్వెస్ట్ చేస్తే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి ఈరోజు మన మహాసభకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన మహాసభ మన 65వ వార్షికోత్సవాలు ద్వితీయ మహాసభ సందర్భంగా వారిని ప్రసంగించవలసిందిగా కూనంనేని సాంబశివరావు గారిని కోరుతున్నాను. పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘ నాయకులు, అధ్యక్షులు, గౌడ హాస్టల్ అధ్యక్షులైనటువంటి పల్లె లక్ష్మణ్ గౌడ్ గారిని వేదిక మీదికి సహృదయంగా ఆహ్వానిస్తున్నాం. జర్నలిస్టు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు మన సాంబశివరావు గారిని ప్రసంగించాల్సిందిగా సభను చేసి మాట వేమనాయ వచ్చిందా ఆ వేమనాయ గౌడ్ గారిని వేదిక మీద ఈ ఆహ్వాన సంఘం అధ్యక్షులు మన పండరావులు గారిని ఆహ్వాన సంఘం పక్షాన వెల్కమ్ స్పీచ్ చేయాల్సిందిగా. గట్టిగా తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం, తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంఘం రాష్ట్ర 2వ మహాసభలని, ద్వితీయ మహాసభలని ఉప్పల్ జాజిగూడలో జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ మహాసభలకి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి బొమ్మగాని ప్రభాకర్ గారు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది,
అదేవిధంగా విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నడిబొడ్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా నేను రంగారెడ్డి జిల్లా గురించి కొన్ని విషయాలు చెప్తాను. రాష్ట్రం గురించి మన రాష్ట్ర అధ్యక్షులు మిగతా నాయకులు చెప్తారు కాబట్టి, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కి చుట్టూ ఉన్నటువంటి జిల్లా. ధర్మభిక్షం గారు ప్రతిసారి ఏ మీటింగ్లోనైనా కూడా హైదరాబాద్కి గుండెకాయ లాంటిది రంగారెడ్డి జిల్లా. ఏ ఉద్యమం చేయాలన్నా, దేన్ని వ్యతిరేకించాలన్నా, ప్రభుత్వాలు ఏమైనా జీవోలు గీతా కార్మికుల వ్యతిరేకంగా తెచ్చినా ముందుండి పోరాడేది రంగారెడ్డి జిల్లా. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండాలి, ఉద్యమాలలో ముందుండి పోరాడాలని మీ అందరూ కూడా ప్రతిసారి చెప్పేవారు. గత 30 సంవత్సరాల నుండి నేను చూస్తూ ఉన్నాను. రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నవి. ధర్మభిక్షం గారు ఎంపీగా ఉండగా అంతకుముందే కానీ ఎక్కడో ఒక చోట 1000 ఎకరాల భూమిని కేటాయిస్తే గీతా కార్మికులకి అక్కడ హాస్టలు, హాస్పిటలు, అదేవిధంగా ఒక ప్రాజెక్టుని స్థాపించడానికి అవకాశం ఉంటుందని అనేక ప్రభుత్వాలకి, అనేక ముఖ్యమంత్రులకి విన్నపాలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు వేలాది లక్షలాది ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లాలో. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కూడా గీతా కార్మికుల పక్షాన ఎక్కడ కూడా 100 ఎకరాలు కానీ 1000 ఎకరాలు కానీ ఎక్కడ కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య భూమి సమస్య, వన సమస్య, వనరక్షణ సమస్య మనకు ప్రధానమైంది రంగారెడ్డి జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ. ప్రభుత్వ పాలకులు గీతా కార్మికుల మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినట్టే ఉంది. కానీ గీతా కార్మికుల ఐక్యతను దెబ్బతీయడంలో భాగంలో మొత్తం కూడా ఈ పన్నును రద్దు చేయడం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక వృత్తి ప్రధానంగా చెప్తా ఉన్న పన్ను రద్దు చేస్తే గీతా కార్మికుల ఐక్యత లేకుండా పోయింది, సొసైటీల మీద ఐక్యత లేకుండా పోయింది, ఎక్సైజ్ అధికారులకి సొసైటీలకు సంబంధం లేకుండా తెగిపోయింది. అదేవిధంగా భూమి మీద హక్కు లేకుండా కోల్పోయిండు, చెట్టు మీద కూడా హక్కు లేకుండా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా వన విధ్వంసానికి పాల్పడుతూ ఉంటే ఈ ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు. మనకు ఒక జీవో సాధించిన ధర్మభిక్షం గారి నాయకత్వాన 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని. ఆ భూమి కూడా ఇవాళ రక్షించలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. 5 ఎకరాల భూమి ఇస్తే వ్యక్తిగతంగా వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా చూపించేసి ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపోయి ఈ భూములని అమ్మిపిస్తూ ఉన్నారు ప్రతి ఊర్లో. మేము అనేక చోట్ల ఆబ్జెక్షన్లు పెట్టాం. నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోనే చెప్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో 4 సొసైటీల నుండి దాదాపుగా 30 ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు. ఇంకొక సొసైటీ ఉన్నది యాచార మండలంలో, అది కూడా అమ్మే ప్రయత్నం చేస్తే నేనే కోర్టులో కేసు వేసి స్టే తీసుకోవడం జరిగింది అమ్మకుంటా. ఈనాడు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు సొసైటీ ప్రెసిడెంట్ మీద ఉన్నది. సార్ అమ్ముకుంటే ఏమవుతుందని అంటున్నారు. సొసైటీ ప్రెసిడెంట్ మీద ఉన్నది అమ్ముకోవడానికి కాదు, వనాన్ని పెంచుకోవడానికి, వృత్తిని రక్షించుకోవడానికి, దాని కొరకే ఆ భూమి ఇచ్చారు తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగా కానీ ఎవరికి కూడా హక్కులు లేవు అమ్ముకోవడానికి. కాబట్టి మీరు కూడా మీ భూములు ఎక్కడైతే మీకు వచ్చిన భూములు మీరు భూములను కాపాడుకోండి. మీ సొసైటీ ప్రెసిడెంట్ ఒకవేళ అమ్మాలని ప్రయత్నం చేస్తే దాన్ని నిలదీయండి. అది అమ్మడానికి హక్కు లేదు, కేసులు పెట్టవచ్చు మీరు. అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు, ఎందుకంటే మనకు చాలామంది ఉంది కాబట్టి, మేము రంగారెడ్డి జిల్లాలో గత 30 సంవత్సరాల నుండి ఎక్కడ మేము వన విధ్వంసమైనా వృత్తి రక్షణ కొరకే కానీ, గీతా కార్మికుల ఐక్యతగా కానీ, మా ఇబ్రాహీంపట్నం నుండి మంచాలే కానీ రంగారెడ్డి జిల్లా అనేక మూలాల నుండి వచ్చేసినటువంటి ఉద్యమకారులకి, గీతా కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ నాగరాజ్
ప్రభాకర్ గారు ఇటు రాములు గౌడ్ గారు వారిని శాలాతో సత్కరిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు సిపిఐ రాష్ట్ర గీతా పనివారుల సంఘ మహాసభ సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మిత్రులు మన మహిళా సంఘ సాంబశివరావు గారిని సత్కరిస్తారు. రచ్చా కిషన్ గారు సిపిఐ ఇక్కడ మండల పార్టీ కార్యదర్శి గారు, బాలరాజు గారు వారు కూడా ఈ సందర్భంగా ఇది రెండవ మహాసభగా జరుపుకుంటున్నాం. ఈ మహాసభ సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు పెద్దలు మన ధర్మభిక్షం గారి వారసుడు బొమ్మగాని ప్రభాకర్ గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన పల్లె లక్ష్మణ్ గారు, గౌరవాధ్యక్షులు రాములు గారు, ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షులు కేవీఎల్ గారు, వెంకటరాములు గారు, శ్రీరాములు గారు, సాయిల్ గౌడ్ గారు, పాండంగాచారి గారు, ఇంకా వేదిక పైన చాలా పెద్దలు ఉన్నారు. పేరు పేరున చెప్పలేకపోయినా వారికి హాజరైన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఇందా మన కేవీఆర్లో మాట ఏదో అన్నాడు, వృత్తి మనదే, శక్తి మనదే. నేను అంటున్నాను, చెట్టు మనదే, వృత్తి మనదే, శక్తి మనదే, చెట్టు కూడా మనదే. ఆ రోజుల్లోనే ధర్మభిక్ష గారు నినాదం ఇచ్చారు, దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్ట్ పార్టీ నినాదం ఇస్తే, గీచేవాడిదే చెట్టు అనే నినాదం ఇచ్చింది ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారు అంటే ఆయన చూస్తే ఆజానుబాహువుడు, ఆయన అపురూపమైన అందగాడు. మొసలు చివరి దశల్లోనే చిన్నప్పుడు ఇంకెంత బాగుండి ఉండేవాడు. నోరు తెరిస్తే మనిషి చూస్తే ధర్మమూర్తి, మాట్లాడటం మొదలు పెడితే అన్యాయం పైన, అక్రమాల పైన నిప్పులు జరిగేటువంటి విప్లవమూర్తిగా మన ధర్మభిక్షం గారు. ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన గురించి చెప్పనటువంటి వాళ్ళు లేరు. ఆ రోజుల్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లా సాయుధ పోరాట కాలం. ఆ సాయుధ పోరాట కాలంలో అనేక మంది విప్లవ యోధుల్ని ఆ సాయుధ పోరాటానికి అందించిన గడ్డ నల్లగొండ గడ్డ అయితే, ఆ నల్లగొండ గడ్డలో ఉన్నటువంటి విప్లవ మూర్తులకి, వాళ్ళ జన్మకు, ఆ విప్లవ మూర్తుల్ని తయారు చేసినటువంటి, విప్లవానికి సన్నద్ధం చేసినటువంటి చరిత్ర ధర్మభిక్షం గారిది. చాలామంది చరిత్రలో ఉన్నారు ఆ సాయుధ పోరాట కాలంలో. ఎవరిని అడిగినా మేము ధర్మభిక్షం గారి స్కూల్ నుంచి వచ్చామంటారు. చుక్కా రామయ్య గారు ధర్మభిక్షం గారు చివరి రోజుల్లో ఉన్నప్పుడు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోదరుడు ప్రభాకర్ గారుతో తీసుకుని చుక్కా రామయ్య గారు మేము వెళ్తే, చుక్కా రామయ్య గారు గొప్ప పండితుడు. ఆయన కూడా చెప్పాడు, నా ప్రేరణ అంతా ధర్మభిక్షం గారని. అలాగే మొన్న పిచ్చిరెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబం కూడా ధర్మభిక్షం గారి ప్రేరణతోనే ఉద్యమంలోకి వచ్చారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆ పోరాటంలో పాల్గొన్న అనేక మంది చెప్పే పేరు ధర్మభిక్షం గారు. అందువలన ధర్మభిక్షం గారికి చాలా ఫస్ట్ మార్కులు ఉంటాయి. ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన 52లో, ఫస్ట్ ఎంపీ ధర్మభిక్షం గారు. అదేవిధంగా ఆనాడు భారతదేశంలో ఏర్పాటైనటువంటి
ఫస్ట్ సంఘం అంటే మొదటి సంఘం ఏదైనా ఉందంటే మన గీత పనివారుల సంఘం. ఇప్పుడు తెలంగాణ అంటున్నాం, తెలంగాణే కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, టోటల్గా భారతదేశంలో దాదాపు 55 ఆ ప్రాంతంలో మన సంఘాన్ని భారతదేశంలోనే భారత స్వరూపంతో విశాలమైనటువంటి సంఘంగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ధర్మభిక్షం గారికి. ఎక్కడి నుంచి వచ్చాడు ధర్మభిక్షం గారు అంటే ఆయన బిడ్డ, కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డ, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ తల్లికి పుట్టిన బిడ్డ. ఆయన కమ్యూనిస్ట్ పార్టీగా పుట్టాడు. అసలే ఆయన ఎర్రగా ఆజానుభావుడు, ఇంకా ఎర్రకండ మెడలో వదిలేవాడు కాదు. కానీ సంఘం దగ్గరికి వచ్చేసరికి దీనికి సంఘంతో కులంతో పని లేదు, లేదా మతంతో పని లేదు, అందరం ఒకటిగానే ఉండాలి, పార్టీతో పని లేదు. అందుకని ఎర్ర జెండా పెట్టలేదు ఇక్కడ. మన వృత్తిపరమైనటువంటి నీలి రంగు జెండా పెట్టారు ఇక్కడ. అంటే పార్టీలతో నిమిత్తం లేదని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఉత్తమ కమ్యూనిస్ట్ అయి ఉండి కూడా అదే పద్ధతుల్లో ఆయన వచ్చారు వాళ్ళు. అదే పద్ధతుల్లో ధర్మభిక్షం గారు అనేక పోరాటాలు చేశారు, అనేక హక్కులు సాధించారు. ఒకసారి నేను కొత్తగూడెంకి ఆయన్ని ఆహ్వానించాను. మీకు ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. ఖమ్మం జిల్లాలో ఇందాక ప్రభాకర్ గారు చెప్పారు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనుకోకండి అని. నేను మీకు తెలియని విషయం ఏంటంటే ఖమ్మం జిల్లాలో గీత సంఘాన్ని, గీత పనివారుల సంఘాన్ని నడిపిన వాడిని నేను. ప్రతి మీటింగ్లో అప్పుడు నర్సగౌడ్ గారు అని ఉండేవాడు. ఆయన పార్టీతో నిమిత్తం లేదు, పెద్ద ఈ కళ్ళు దీనికి ఆయన యజమాని బాలసాని నర్సగౌడ్ గారు. ఇటువే మాకు తాళపల్లి రాములు గారు ఉండేవాడు, గీత పనివారుల సంఘం. ఆ మీటింగుల్లో ఎందుకంటే వాళ్ళందరికంటే నేను ఎక్కువ యాక్టివ్గా మీటింగులు అందరిని పోగు చేసేవాడిని, జిల్లా స్థాయి జరిపేవాడిని. ధర్మభిక్షం గారు వచ్చిన రోజు పెద్ద ర్యాలీ జరిపాం. ఇది ఏమంటారు, మోకు ముస్తాదులు కట్టి అందరం ఆ విధంగా కొండ పెట్టి కత్తి పక్కన పెట్టుకుని ఆ పెద్ద ర్యాలీ తీస్తే జనం ఆశ్చర్యపోయారు ఒక కొత్తదనంతో. ఆ మీటింగ్లో నన్ను ఏ సందర్భం వచ్చినా నర్సగౌడ్ గారు, మన సాంబశివ గౌడ్ అనేవాడు నర్సగౌడ్ గారు. అందరూ అనుకునేవాడు నేను కూడా సాంబశివ గౌడ్ అని. నేను కూడా అవును, మీలో ఉన్నా నేను మీ వాడినే. మేము కమ్యూనిస్టులు ఉంది ఏంటంటే పేదవాడి తరఫున, కష్టజీవి తరఫున ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడానికి, ఎక్కడ హక్కులు కావాలంటే ఆ హక్కుల కోసం పోరాటం చేయడానికి ఉన్నవాళ్ళం మేము. కాబట్టి నేను అందువల్లనే ఎక్కువ మంది నాతోనే ఉంటారు. మీరు తెలుసుకోండి, అక్కడ ఎక్కువ మంది మన ప్రత్యేకించి కొత్తగూడెం ప్రాంతంలో అనేక కుటుంబాలు, అక్కడ కారుకొండ, అదేవిధంగా చుట్టుపక్కల అనేక గ్రామాలన్నీ కూడా గీత పరివారులు డామినేటింగ్ ఉండే గ్రామాలు ఉంటాయి. అవన్నీ కూడా మాతోనే ఉంటాయి. విధంగా నాకు మీకు ఎంతో అనుబంధం ఉంది. అందువలన నేను ఇక్కడ పాల్గొనటం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య గీత పనివారులు లేకపోతే గీత వృత్తి అనేది కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్ళు అనేది ఆనాడు సురాసురులు అనేవాళ్ళు, సురులు అసురులు, సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. సురులు తాగేది సురాపానం, సురులు తాగేది మనం తయారు చేసిన కళ్ళే, అంటే దేవతలే తాగేవాళ్ళు. అసురులు తాగేదేమో ఇంకొంచెం లిక్కర్ ఉంటుంది, గుడంబ బ్యాచ్ అసురులు తాగేది. అందుకని దేవతలు తాగే పానీయం ఏదంటే సురాపానీయం, అది మన కళ్ళు. ఇది అందుకని మొదటి డిమాండ్ పెట్టింది ఎవరు? మనమే. దీన్ని నేరా కింద ఎందుకు తయారు చేయరు, నేరా కింద తయారు చేసి దీన్ని ఒక పరిశ్రమగా ఎందుకు చేయరు అని నినాదం ఇచ్చింది ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము నినాదం ఇచ్చాం. అదేవిధంగా
గీత పరివార్ల సంఘం కూడా ఆ నినాదం అందుకుని మనం నేరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఒకటి నేను గుర్తు చేస్తున్నాను. నేరా తయారు చేస్తే కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? సారా తాగితే మంచిదా చెడ్డదా? లిక్కర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? బ్రాందీ విస్కీలు మంచివా చెడ్డవా? మీరు ఒకసారి ఆలోచన చేయండి, డాక్టర్లు అడగండి. అన్నిటికంటే పరమ ఔషధం, మంచి ఔషధం ఏదయ్యా అంటే కళ్ళు. అన్నిటికంటే చెడు ఏమిటయ్యా అంటే గుండె, లివర్, కాలే అన్ని దెబ్బతీసే ఏమిటంటే బ్రాండీలు, విస్కీలు, సారాలు. అవి తాగితే తాగిపోతాళ్ళు అంటారు, కళ్ళు తాగితేనేమో దేవతలు అంటారు. ఇది కళ్ళులో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి దాని బదులు ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తున్నాను, వాటిని చిన్నగా నిషేధిస్తూ ఈ నేరా పరిశ్రమను ఎందుకు ముందుకు తీసుకురారు అని చెప్పి నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను మీ అందరి తరఫున. నేరా పరిశ్రమ అనేది తయారైతే ఆ లిక్కర్ కానీ లేకపోతే బ్రాండీలు, విస్కీలు కానీ తగ్గితే దానిలో కొద్దిగా ఏదో అంటారు కదా, ఆ మత్తు కంటే మంచి మత్తు ఇందులో ఉంటుంది. ఆ మత్తే ఉండాల్సిన పని లేదు. దానికంటే ఇది ఆరోగ్యం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. దాన్ని రద్దు చేయాలంటే ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు. చిన్నగా దాన్ని తగ్గిస్తూ దీన్ని పరిశ్రమ ఎందుకు చేయకూడదని చెప్పి నేను అనేకసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేరా పరిశ్రమ తయారు కావాలంటే కళ్ళు సొసైటీలు పునరుద్ధరణ మన పోరాటం ద్వారా జరిగింది. కళ్ళు పునరుద్ధరణ జరిగిన తర్వాత ఆ సొసైటీల కింద 5 ఎకరాలు ఇస్తామన్నారు. కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇచ్చింది లాక్కుంటున్నారు. ఆ 5 ఎకరాల బదులు 10 ఎకరాలు ఇచ్చి తాటి చెట్లు పెంచితే నేరా పరిశ్రమ తయారైతే మీరు ఉద్యోగాలు ఇచ్చే అవసరమే లేదు. మా ఉద్యోగాలు మేమే చూసుకుంటాం, పిల్లలు మేమే చదివించుకుంటాం, టెక్నాలజీ డెవలప్ చేసుకుంటాం. ఏమి కర్మ ఈ రోజుల్లో పైన విమానాలు తిరుగుతున్నాయి, చంద్రమండలానికి ఎక్కుతున్నారు, కానీ తాటి చెట్టు మాత్రం ఇప్పుడు కూడా మోకు ముస్తాదు కట్టుకుని ముసలి వాళ్ళు అయినా సరే తాటి చెట్టు ఎక్కే కర్మ రాత్రిపూట అయినా ఎక్కాలి, పగలైనా ఎక్కాలి, మధ్యాహ్నం అయినా ఎక్కాలి. ఎక్కడంలో మనకేం బాధ కాదు, సంతోషమే, వృత్తి ధర్మం. కానీ టెక్నాలజీ అవసరం లేదా? సాంకేతిక అవసరం లేదా? ఇంతకుముందు అంటే కింటా మోసేవాళ్ళు, ఇప్పుడు అమాలీలు చూడండి, ఇప్పుడు కింటాలు లేవు, దాన్ని 25 కేజీలు చేశారు. ఇంతకుముందు అయితే బండగా నడుస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు నడిచే పరిస్థితి ఉందా? ఇంతకుముందు అంటే రోడ్లే ఉండే కాదు, ఇప్పుడు అట్లుందా? సాంకేతికత పెరుగుతూ ఉంది. అందువలన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి టెక్నాలజీని డెవలప్ చేసి, సాంకేతికతను డెవలప్ చేసి, మనిషి కష్టంతో చెట్టు ఎక్కకుండా కింద కూర్చుని దాన్ని బటన్ ఆన్ చేస్తే పైన ఉన్నటువంటి కళ్ళు కిందకు వచ్చే విధంగా ఒక సాంకేతికతను డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. అప్పుడు మహిళలు కూడా చక్కగా నడుపుకుంటారు, ఆ హక్కు మనదే, మన హక్కు మనకే ఉండాలి. చెట్లు ఎంతకాలం ఎక్కుతారండి? నాకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చెట్టు మీద నుంచి పడిపోతే దిక్కు ఉండదు, దానికే మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ కావాలా? మెడికల్ సర్టిఫికేట్ సచ్చిన వాడినేమో బతికినట్టుకు ఇస్తారు, ఆ మెడికల్ సర్టిఫికేట్లో బతికిన వాడినేమో సచ్చినట్టు ఇస్తారు. వాళ్ళది ఎవరికి కావాలి? ప్రాక్టికల్గా మనకి ఇచ్చేసేమోనండి, మన హక్కు మనకి ఇవ్వమనండి. అదేవిధంగా నేను చెప్తా ఉన్నాను, గీత పరివారులు ఎంతమంది ఉన్నారో, ఉద్యోగస్తులు కానీ ఎలా మాస్టర్లు తీసుకుంటారో ఆ విధంగా గీత పనివారులందరినీ ఒక లేబర్ ఆఫీసర్ రావాలి. ఏ గ్రామంలో గీత పనివారులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయాలి. లెక్క తీసి వాళ్ళకు రిజిస్టర్ మెయింటైన్ చేయండి. వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత లేకపోతే 58 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలా మీరు పెన్షన్లు ఇస్తున్నారో ఆ పద్ధతుల్లో పెన్షన్లు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా మెడికల్ ఎయిడ్ ఇస్తున్నారో అదే పద్ధతులు మనకి ఇవ్వాలి. అందుకని పరిశ్రమ అంటే ఇవన్నీ వస్తాయి. నేరా పరిశ్రమ ఏర్పాటు చేస్తే మనం కూడా కార్మికుల్లాగా అవుతాం. ఇవాళ మనం వాడిచ్చే 2000, 3000 పెన్షన్లు కాదు మనకు కావాల్సింది. ఉద్యోగస్తులు మీరు చూడండి, ఉద్యోగస్తులు మనకంటే కష్టం చేసేవాళ్ళు కాదు కదా, మామూలు ఆఫీసుల్లో ఉద్యోగం చేసేవాళ్ళు. ఆఫీసుల్లో ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు అయిపోయి రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే 20,000, 30,000, 40,000 ఇప్పుడు కూడా పెన్షన్లు వాళ్ళకి వస్తాయా? మనకు మాత్రం 2,000 వస్తుందా? ఇదేం ధర్మం అండి?
ఇదేం న్యాయం అండి? అసలు కష్టమంత మంది కదా, శ్రమంత మంది కదా, ఎండ ఉందా, వాన ఉందా, దీనికి లెక్క ఉందా? మొత్తం ఇటువంటి కష్టజీవులకి పెన్షన్ ఇవ్వకుండా వారికి ఒకరికి కష్టం, వాళ్ళ తరపు కూడా మేము దెబ్బలాడతాం, అది వేరే సంగతి. వాళ్ళకి ఎట్లా ఇచ్చారో అదే పద్ధతుల్లో మనకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. పెన్షన్ సౌకర్యం కల్పించాలంటే మన శ్రమ ఎన్ని రోజులు జరిగిందో లెక్క తీసుకోండి లేబర్ ఆఫీసర్లు, సంవత్సరంలో ఎన్ని రోజులు కష్టపడ్డామో లెక్క తీసుకోండి, దాని ప్రకారం పిఎఫ్ కట్టండి. అమాలీలకి అదే డిమాండ్ చేస్తున్నాం, అదేవిధంగా గీత పని వాళ్ళకి చేస్తున్నాం, ఆటో వాళ్ళకి చేస్తున్నాం, అదేవిధంగా వృత్తి పనుల్లో చేసే వాళ్ళకి కానీ అసంఘటిత రంగంలో ఉన్న ఎవరికైనా సరే ఆ పద్ధతుల్లో లేబర్ ఆఫీసర్లను పెట్టి మనల్ని రిజిస్టర్లు మెయింటైన్ చేసి తద్వారా మనకు కూడా ఉద్యోగస్తులకు ఎలా పెన్షన్లు ఇస్తారో ఆ విధంగా పెన్షన్ సౌకర్యం కోసం మన మహాసభలో తీర్మానం చేసి దాని వైపు పోరాటం చేయాల్సిందిగా నేను మన సంఘ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మనం ఎవరో ఇచ్చిన దయాదాక్షిణ్యాలతో కాకుండా మన శ్రమతో, మన శక్తితో, మనకి వృత్తి పట్ల ఉన్నటువంటి దైవభావంతో, వృత్తి పట్ల ఉన్నటువంటి ఆరాధనతో, మన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో మనం నిలబెట్టుకునేటువంటి ఆ అవకాశం, అటువంటి చైతన్యాన్ని ఇచ్చేది మన సంఘం. ఈ సంఘాన్ని మరవద్దు, ధర్మభిక్షం గారిని మరవద్దు. ధర్మభిక్షం గారి అడుగుజాడల్లో ఆ ధర్మం ఆయన నడిచిన ఎటు పాద వేస్తే ధర్మం 4 పాదాలు నడుస్తుంది అనేవాళ్ళే. ధర్మభిక్షం గారి పాదం ఎక్కడ పడితే అక్కడ ధర్మం వెళ్ళి విరిసింది. ఇవాళ ధర్మభిక్షం గారి పాదాల్లో ఆయన నడిచిన బాటలో మనం కూడా నడిస్తే సమాజంలో ధర్మం వెళ్ళి విరుస్తుంది. అందువలన నేను ఈ సందర్భంగా అక్కడ ఒక ఆయన ఉండేవాడు, గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న గారు, పేరు విన్నారా? గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న అనేవాళ్ళు. అక్కడ సర్దార్ గౌతు లచ్చన్న, ఇక్కడ మనకి ధర్మమూర్తి ధర్మభిక్షం గారు, ఈ ఇద్దరు ఆ రోజుల్లో తెలుగు ప్రాంతాల్లో సుపరిచితులు. ఈ మధ్య మనం సర్వాయి పాపన్న గౌడ్ విన్నామా? సర్వాయి పాపన్న గౌడ్ గుర్తు చేసుకుంటున్నాం కదా. సర్వాయి పాపన్న గౌడులో ఉన్న పౌరుషాన్ని, ధర్మభిక్షం గారిలో ఉన్నటువంటి ధర్మాన్ని, సర్దార్ గౌతు లచ్చన్లో ఉన్నటువంటి వీరత్వాన్ని గవర్నమెంట్ లో అప్పుడు మంత్రి గారు ఒక ప్రామిస్ చేశారని చెప్తున్నారు. ఆ అబ్దుల్లాపూర్ మెట్ లో ఆయన పేరుతో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి. ఆ విధంగా తెలంగాణకి అనేక రకాలుగా సేవలు అందించి ఈనాడు తెలంగాణ ఏర్పాటు అవడంలో ఆ రోజుల్లోనే భాగస్వాములైన ధర్మభిక్షం గారి పేరుతో ఆయన స్మారకార్థం ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు, పల్లా వెంకటరెడ్డి గారు వస్తున్నారు, ఇంకెవరైనా వస్తున్నారు మరి, ఎమ్మెల్సీ గారు డీజీ గౌడ్ గారు వస్తున్నారు. నేను సంఘం కాకపోయినా సంఘం మీదైనా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అలా వాళ్ళకు హాజరైనటువంటి గౌరవ ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక శాఖ మార్చులు వి శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వాన సంఘం పక్షాన పుష్పగుచ్చాలతోటి, శాల్వతోటి సత్కరించాల్సిందే ఆనవాయితీతో. వదిలోనే గీతా పరివార సంఘం ధర్మభిక్ష ఆశయాలను. అట్లాగే మన శాసన మండలి సభ్యులు విజీ గౌడ్ గారిని పుష్పగుచ్చంతో సత్కరించాల్సిందిగా విజీ గౌడ్ గారిని పుష్పగుచ్చంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిల్ గౌడ్ గారు సన్మానిస్తారు.
చాలు. అట్లాగే మన మహాసభ ద్వితీయ మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారిని పుష్పగుచ్చంతో కేవీఎల్ చాలు. మా ప్రధాన కార్యదర్శి శాలువాతోటి సత్కరిస్తాం. అట్లాగే పల్లి లక్ష్మణ్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు, గౌడ హాస్టల్ అధ్యక్షులైనటువంటి పల్లి లక్ష్మణ్ గౌడ్ గారిని డీజీ నరేంద్ర ప్రసాద్ పుష్పగుచ్చంతో అందజేయాల్సింది. మన వృత్తి సంఘాల ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు గారిని డీజీ సాయిల్ గౌడ్ గారు వర్ధిల్లాలి గీతా పనివారుల సంఘం, వర్ధిల్లాలి గీతా పనివారుల సంఘం. రాబోయే రోజుల్లో అన్న చెప్తున్నా, అందరం కలిసే ఫైట్ చేసి కలిసే నడుద్దాం. కలిసే మన ప్రజల కార్మికుల ఇతర సమస్యలు కూడా పరిష్కారం మేము కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. కులము అనేది లేకుండా ఎక్కడ ఏమి సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. మీకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తాం. అన్నకు వేరే పనులు నన్ను వెళ్తున్నాడు. థ్యాంక్ యూ. మళ్ళీ హలో చెక్ 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 చెక్. అయినప్పటికీ ఆయన ఎంత సహృదయంతో ఇక్కడికి వచ్చారని అంటే, మహబూబ్ నగర్కు బయలుదేరాల్సినది ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడికి వచ్చారు. దానికి కారణం ఏమనంటే, గీత పరివార్ల సంఘం అనంటే వారు అనేక సందర్భాలలో మీటింగులో చెప్తారు, ధర్మభిక్షం గారు నిర్మించిన సంఘం, పోరాటాల సంఘం ఇది, మేము ఆ రకంగా గౌరవప్రదంగా చూసే సంఘం. అందు గురించి మీకు అన్ని వేళలా మీరు చెప్పే డిమాండ్ని పరిష్కరిస్తానని ప్రజలతో మధ్యన ప్రకటించినటువంటి ఆ సహృదయుడు మన మంత్రి గారు. మనం అనుకుంటున్నాం ఈ సంఘంలో మంత్రి గారిని లేదా ఇతరులని మేమెప్పుడు కూడా కోరుకునేది ఏమనంటే, ఒక రకంగా చెప్పాలని అంటే, గీత పరివారాల సంఘం మీ సమక్షంలోనే పొగడటం అనేది కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు తన సహచర మంత్రులని కూడా చులూస్లలో డెవలప్మెంట్ కార్యక్రమాల్లో గొప్ప పట్టించి కళ్ళు దాపించి ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి ఒక గొప్ప మంత్రివర్యులని వారికి మా గీత పరివారాల సంఘం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ దృష్టికి అంశాలను తీసుకొని రావడం అనంటే, ఇది ఒక పోరాట సంఘం. గీత వృత్తిదారులకు 5,000 పెన్షన్లు పెంచాలని, 10 లక్షలకు ఎక్స్గ్రేషియో పెంచాలని మీరు చేస్తున్నటువంటి, బహుశా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శాసనసభలో ధర్మభిక్షం గారు కలలు కన్నా పారిశ్రామికీకరణ దశలో నీరా ప్రాజెక్టును తెస్తున్నానని ప్రకటించినటువంటి మొనగాడుగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అందువలన మా సమస్యలు పరిష్కరించాలని గీత వృత్తిదారులు మీరు నందనవనంలో కానీ లేకపోతే మల్లెపల్లిలో కానీ మరొక చోటనైనా చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూనే దీన్ని మరింత వేగవంతంగా తీసుకుపోవాలని మా శ్రీరాములు గారు మీకు మనవి చేశారు. అందువలన మీకు చేసే విజ్ఞప్తి ఏమనంటే, మెడికల్ బోర్డు ప్రధానమైనటువంటి అవరోధంగా ఉన్నది. అట్లాగే పెన్షన్లు మీరు వచ్చిన తర్వాత బహుశా గతంలో ఎన్నడూ కాదు, నేను మీటింగుల్లో కూడా చెప్తుంటాం,
చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్కడ పెన్షన్లు పెండింగ్లో లేవు. కానీ చెట్లపై పడినటువంటి వాళ్లకు ఎక్స్గ్రేషో పెండింగ్ లేదు. కానీ చెట్లపై నుండి పడినటువంటి వారికి మెడికల్ బోర్డు అనేది అవరోధంగా ఉన్నది. అట్లాగే రద్దయినటువంటి పెన్షన్లని పునరుద్ధరించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డిమాండ్లని గతంలో మీ దృష్టికి తీసుకొచ్చాం. మంత్రి గారు ఇప్పుడు కూడా వారు అదే చెప్తున్నారు. నేను ఖచ్చితంగా గీత వృత్తిదారుల పక్షాన నిలబడతానని. అదేదో చాటుమాటు కాదు చెప్పేది, మన అందరి ముందలా చెప్తున్నటువంటి వారు. అందుగురించి మీరు గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా సందేశం ఇచ్చి మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. వెళ్ళినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కురునేని సాంబశివరావు గారు, గౌరవనీయులు మా పెద్దలు శాసనమండలి సభ్యులు అన్న గంగాధర్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న పల్ల వెంకటరెడ్డి గారు, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లి లక్ష్మణరావు గౌడ్ గారు, జాతీయ అధ్యక్షులు వేములయ్య గౌడ్ గారు, కేవీఎల్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిల్ గౌడ్ గారు, హైదరాబాద్ యూత్ అధ్యక్షులు బింగి భరత్ గౌడ్ గారు, రాముల్ గౌడ్ గారు, ఆనంద్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అఖిలవాత గౌరవ సంఘం నాయకుల అధ్యక్షులు నాగేశ్వరరావు గౌడ్ గారు, నాగభూషణం గారు, విఠల్ గౌడ్ గారు, వెంకటరాములు గారు, గోద శ్రీరాములు గారు, ఇంకా వేదిక మీద అందరికీ పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు ఒక గీతా వృత్తే కాదు, కుల వృత్తులు అన్నీ మీరు చూసుకోండి. ఎందుకంటే కమ్యూనిస్టులు అంటేనే పేద పక్షుల పీడిత వర్గాల వైపు మాట్లాడతారు, కొట్లాడతారు అని డిమాండ్లని మాట్లాడుతూ మనం చేసినవి కూడా కొంచెం మాట్లాడుకుంటే మా సదానంద గౌడ్ గారికి అందరికి బాగుంటుంది. ధర్మభిషం గారి పేరు నేను అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడాను. ధర్మభిషం గారి పేరు ఎందుకు అంటే ఆ మహనీయుడు లేకపోయినా అరే పీడిత వర్గాల వైపు ఉన్నాడు కదా అని చెప్పేసి అట్లా మనం ఆయన లెవెల్ ఆయన ఉంటే కార్యకర్త లెవెల్లో కూడా అరే ఈయన నిజం మాట్లాడతాడు అన్నాడు. ఎప్పుడు విమర్శలే మాట్లాడుతుండే అనుకోండి, చేసింది వదిలిపెట్టి 2000 ఇచ్చిన తర్వాత 5000, 5000 ఇచ్చిన తర్వాత 10,000 పబ్లిక్ అట్లా ఏదో ఒకటి అన్నారు అనుకో, తృప్తి ఎట్లా ఉంది అనుకో మనిషికి, అప్పుడు సమస్యలు ఏంటి పరిష్కారం అనేది కావు. వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే కూడా అదే ఏదో ఎప్పుడు ఇదేముంటుంది అంత 2000 ఇచ్చిన 5 అంటారు, 5 అంటారు, 10 అంటారు, 50 అంటారు, ఇచ్చిందని తృప్తి ఎవడైనా భావన కలుగుతుంది. అట్లది కలగనియదు. మీరంటే మాకు గౌరవం, మా వంతు మేము కానీ మా విజయగౌడ్ గారు కానీ లక్ష్మణన్న కానీ మీరు చూడండి, తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఏ రకమైన పరిస్థితుల్లో ఈ వృత్తి గురించి ఆలోచన చేసుకోండి. గతంలో ప్రతి వానికి భయపడేది, ఎన్నో కేసులు ఉండేవి, బైండ్ ఓవర్లు కేసులు కోర్టు చుట్టూ తిరుగుతుండే. చెట్టెక్కి దిగుడు ఒక ఎత్తు అయితే, దిగిన కళ్ళు అమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. వాడు సీసాలు వెళ్ళగొడుతుండే, ఓ రేటు వెచ్చనీయకుండే, వాడు గట్టిగా మాట్లాడి తెల్లబట్టలు వేసుకుంటే అనేది కేసులు పెట్టేది. ఇవాళ మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మీద కేసులు అనేవి, ఎన్ని కేసులు జరుగుతున్నాయి అప్పటికిప్పుడు పోల్చుకోండి. మీ దగ్గరికి వస్తుంది, ఒకళ్ళు వస్తే మా ప్రభాకర్ దగ్గరికి వస్తుంది, ఇవాళ ఈ కేసులు అనేవి చూడండి. ఒక్క కేసు లేకుండా, వేధింపులు లేకుండా స్వేచ్ఛగా వృత్తి పనిచేసుకునే అవకాశం ఇలా ఈ ప్రభుత్వం కలిగించింది. మనం ఊరికి డబ్బులు ఇచ్చేటోళ్ళం,
బడి కావాలన్నా గుడి కావాలన్నా ఊరికి ఎవరైనా లీడర్ వస్తే తిండి పెట్టాలన్నా వెనకడికి బండి పెట్టాలన్నా లారీ పెట్టాలన్నా కూడా మనం కళ్ళులా ఆపి మందిని దింపొచ్చే పరిస్థితులు ఉండేవి ఆనాడు. 10 మంది లీడర్లు ఉంటే 10 మందికి భయపడాలి. వాడు చేను పోస్తే దింపాలి, వాడి ఇంట్లో పురుడు అయితే కూడా దింపాలి, ఇస్తే తీసుకోవాలి లేకపోతే దండం పెట్ట ఆ పరిస్థితి ఉండేది. ఇవాళ ఏ గౌడనైనా ఏ కార్మికుడైనా ఏ గ్రామంలోనైనా ఏ సొసైటీ అయినా అట్లా భయపడుతూ చేస్తుందా? మనమే ఊరికి పైసలు ఇచ్చేటోళ్ళం బంద్ అయిపోయింది. చెట్టు పన్ను రద్దు, చెట్టు పన్ను కట్టకపోతే పని బంద్ చేస్తుంది, దుకాణాలు బంద్ చేస్తుంది. చెట్టు పన్నే రద్దు చేసినాం. కోట్ల రూపాయలు బాకీ ఉంటే బాకీలు కూడా రద్దు చేసేసినాం. చెట్టు పన్నే కట్టేది లేదు. 5 సంవత్సరాలు లైసెన్స్ 5 సంవత్సరాలు తిరిగేది మన గౌండ్. ఇవాళ 10 సంవత్సరాలు చేసినాం. ఫ్యూచర్లో శాశ్వతంగా కూడా అమ్ముకుంటే చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ పన్ను ఎందుకు కట్టాలని చెప్పేసి ధర్మవిచ్చం గారి నుంచి ఆయన పుట్టక ముందు కూడా సర్దార్ సర్వాయి పాపన్న కూడా చెట్టు పన్ను ఎందుకు కట్టాలని చెప్పి నిజామును అవతల కొట్లాడిండు, ఎదిరించిండు. ఆయన కూడా రాజు అయిపోయింది. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకుంటూ వచ్చిర్రు పన్ను. కానీ పన్ను రద్దు ఎవరు చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. పక్కన కర్ణాటకలో పక్కనే ఉంది, ఇటు తొంగి చూస్తే కనబడుతుంది. ఆడ కళ్ళే రద్దు చేసి అక్కడ చూపించాలి మీ ప్రతాపం. కొడక కళ్ళు నీటి రద్దు చేస్తావు. ప్రకృతి సహజంగా వచ్చినటువంటి వృత్తిది. ప్రకృతి నీళ్లు కిందకించి భూమిలోకించి ఏర్లు తీసుకొని ఇట్లా పైకి వెళ్ళి ఆ వనమూలికల ద్వారా వచ్చేది అమృతం రా. ఇది ఎట్లా బంద్ చేస్తావు అని అక్కడ నిలదీయాలి, నిరహారదీక్షలు చేయాలి, వెంటాడాలి. ఇక్కడ వేధింపు లేని ప్రభుత్వం, చెట్టు పన్ను రద్దు చేసిన ప్రభుత్వం, చెట్టు కింద పడి చనిపోతే మీరు అడిగినరా 5 లక్షలు అని? 2 లక్షలు ఉండేది 5 లక్షలు చేసినాం. వికలాంగులు అయితే కూడా 5 లక్షలు చేసినాం. 100% మీరు అడిగినటువంటి ఆ హెల్త్ జీవో కూడా ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ 3 నెలల క్రితమే 3-4 నెలల క్రితమే వాళ్ళకు నోటు పంపించినాం. సింపుల్గా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఇస్తే సరిపోతుంది, వేరే చేయొద్దని చెప్పినాం. కావాలంటే లక్ష్మణరావు గారు కూడా అడగండి, అది వచ్చేస్తుంది. తెలుసుకోండి మీరు ఎక్కడ డిపార్ట్మెంట్లో ఏమవుతుందని దాని మీద దృష్టి ఉంటేనేమో ఆ ఫైల్ ఏడ ఉంది ఎట్లా ఉంది అని తెలుస్తుంది. పుట్టిన డిమాండ్ అనే ఆయన ఉంది కదా, ఆల్రెడీ నోటు పంపించినాం, మేము చేసినాం. ఇలా వైన్ షాపులలో ఏనాడైనా ఏ పార్టీ వచ్చి మాకు రిపీటెడ్ ఇచ్చిందా వైన్ షాప్లో రిజర్వేషన్ కావాలని? ఊహించలేదు. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా వైన్ షాప్లో రిజర్వేషన్ లేదు, ఇండియా మొత్తంలో కూడా. క్యాబినెట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 100% శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది కరెక్టు. ఈ బీరు బ్రాండ్ కూడా వీళ్ళు అమ్ముతారు, వీళ్ళ వృత్తి అని చెప్పి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు ఒక్కరే 15% రిజర్వేషన్ ఇచ్చింది. దాన్ని కూడా మనం ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నామంటే వ్యక్తులకు కాకుండా సొసైటీలకు ఇవ్వాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నాం. కళ్ళు సొసైటీలకు ఇవ్వాలా, ఇండివిజువల్గా ఇవ్వద్దు. సొసైటీకి ఇస్తే ఒక సొసైటీలో 20-30 మంది ఉంటారు. అందరు కలిసి తల్లిదండ్రులు కళ్ళు అమ్ముకుంటే పిల్లలందరూ కలిసి వైన్ షాప్ పెట్టుకుని అమ్ముకుంటారు, వాళ్ళంతా బతుకుతారు అని చెప్పి మేము ఆలోచన చేస్తాం. ఇది ఎవరు కుదరదు, ఎవరు అడిగిన డిమాండ్ కాదు. ఇది సిపిఐ ఇవ్వలేదు, మాకు సిపిఎం ఇవ్వలేదు, మా సంఘాలు కూడా ఇవ్వలేదు. ఒక ప్రయత్నంగా రేపు వృత్తి నిజంగా వారు అన్నట్టు శ్రీరామ్ గారు అన్నట్లు చెట్టు ఎక్కలేక ఫ్యాషన్ అయిపోయి ఎవడెక్కడు అనుకొని బంద్ చేస్తే కూడా ఏం చేయాలని చెప్పి గిరికతాలు అని చెప్పి ఆంధ్రలో ఉంటే, గిరికతాలు ఈ తాటి చెట్లకు అనుబంధంగా ఉన్న చెట్లు 10-15 ఫీట్లు ఉంటాయి, ఒక్కొక్కటి 20 లీటర్లు ఇస్తుంది. ఆ చెట్లు 40,000 చెట్లు తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పెట్టినాం. లాస్ట్ ఇయర్ కొన్ని చెట్లు 25 నుంచి 30 లీటర్లు కూడా వచ్చినాయి. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విష్ణు స్వరూప్ రెడ్డి అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రిటైర్డ్ అయ్యి ఆయన ఈ ఫామ్ ట్రీల మీద ఉన్నాడు. ఆయన 20-25 లీటర్ల చెట్టు కళ్ళు వచ్చిన చెట్టును కనుక్కున్నాం. చిన్న ఉంటుంది. పొట్టి తాటి చెట్ల గురించి కూడా పరిశోధన చేసి ప్రయోగాత్మకంగా భువనగిరిలో మొన్న కొన్ని చెట్లు పెట్టినాం. చెట్లు తాటి చెట్లు లేట్ అవుతాయని చెప్పి గిరికతాలు ఓన్లీ 4 ఏళ్లలో వస్తాయి. 40,000 చెట్లు ప్రయోగాత్మకంగా ఇచ్చినాం. ఇవన్నీ కూడా చాలామంది సొసైటీకి చెప్తున్నాం, గిరికతాలు పెట్టుకోండి. గిరికతాలలో తాటి చెట్ల కళ్ళు కన్నా ఇంకా రుచి బాగుంటుంది. దానిలో కన్నా ఇందులో కాల్షియం కానీ క్యాన్సర్ రాకుండా జబ్బులు అనేక రకాలు ఉన్నాయి, పెట్టాలని చెప్తా ఉన్నాం. తాటి ఈత వనాలను 3,85,00,000 చెట్లను పెట్టినాం. 3,85,00,000 చెట్లు పెట్టినాం.
వెనకటికి 5 ఎకరాలు ఉంటే గానే పెట్టాలి చెట్లు. కానీ ఈరోజు మేమేం చేసామంటే హరితహారంలో భాగంగా పెట్టి నర్సరీలను ఏర్పాటు చేసి ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ ఈ చెట్లు పెట్టుకొని మీరు గీసుకోండి అని చెప్పి హరితహారంలో భాగంగా ఇచ్చినాం. చాలామంది ఒక్కొక్క ఊర్లో 40 ఎకరాలు 30 ఎకరాలు 20 ఎకరాలు పెట్టిన ఊర్లు కూడా ఉన్నాయి. మీరు కూడా మీ గ్రామాలలో వెళ్ళి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ పెట్టినిస్తారు నాకు చెప్పండి, కలెక్టర్ చెప్పి పెట్టిస్తాం. చెట్లు పెట్టి గీసినాక మనదే చెట్టు, అది ఇంట్లో ఉన్న తర్వాత ఇల్లు మనది కదా. భూమి ఉన్నక్కడ భూమి వస్తుంది. రాకపోయినా కానీ వాగుల్లో వంపుల్లోనే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి అని చెప్పినాం. చాలామంది పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడైనా పేదలకు ఇల్లు లేకపోతే ఇల్లు గుడిసెలేపి ఇచ్చేదానిలో పేదలకు ఏదానిలో మీరు ఫస్ట్ వాడు గుడిసెలందుకు గవర్నమెంట్ భూమిని కట్టకపోరని ఉండి కట్టిస్తారు. గట్ల చెట్లు పెట్టియండి. మీరు మీ సంఘం నుంచి ఎన్ని చెట్లు పెట్టించిండ్రు ఈ 8 సంవత్సరాల్లో? ఎన్ని వనాలు పెంచిండ్రు? ఎన్ని చెట్లు పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకున్నారు. మన పాత్ర ఏముంది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇవే కాకుండా ముద్విన్, నందనం, చరికొండ, మునిపల్లి ఇవన్నిటికీ కొత్తగా నీరా కేంద్రం, నీరా పాలసీ ఇప్పుడు వచ్చింది. నీరా పాలసీ కూడా ఎట్లా ఇచ్చినాం? గౌళ్లే గీయాలే, గౌళ్లే అమ్మాలే, ఎవడమ్మేలా కూడా చట్టరీత్యా నేరం అని చెప్పి తీసుకొచ్చినాం. పితాని సత్తాన్ని చూసి ఆంధ్ర నుంచి ఉరికొచ్చింది. ఓన్లీ గౌళ్లే గీయాలనేది ఎక్కడ లేదు, మీరు పెట్టించిండ్రు. చాలా సంతోషం, ఇది చాలా మంచి శుభపరిణామం అని. ఎందుకు ఇది మీకు ఐడియా వచ్చిందంటే ఈ గిరికతాలు వచ్చినాయి. ఒక ఆయన పెద్ద రైతు 50 ఎకరాలు పెడతాడు. ఆ పెరటి మిల్క్ లాగా హెరిటేజ్ మిల్క్ లాగా ఈ నీరాన్ని పెట్టి ఆయన గీసేస్తే వీడు మళ్ళీ ఎండిపోతాడు. వీళ్ళే అంటే కనీసం ఆయన చెట్లు పెట్టుకుంటే మా ఊరిని తీసుకొచ్చి గీపిస్తాడు, అమ్మిపిస్తాడు. గట్లనైనా జరుగుతుంది కానీ పెట్టిన ఇలా ఫ్యూచర్లో ఈ వృత్తి పోకుండా వీళ్ళ చేతుల్లో మిగిలాలని చెప్పి పెట్టించిన. ఫ్యూచర్ ఎట్లా నీరకు డిమాండ్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి పెట్టించినాం. అది ఎక్కడ లేదు, ఇక్కడనే ఉన్నది. ఎక్కడ డిమాండ్ లేదు, మేమే గీయాలి, మేమే అంతామని చెప్పేసి. నీరా పాలసీ చెప్పేటప్పుడు ధర్మభిషం గారు వారిని 4-5 సార్లు కలిసినాను. నీరా గురించి ఒకసారి మాట్లాడినారు వారు. ఈ నీరా పాలసీ తెచ్చినప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఇది ధర్మభిషం గారు అన్నప్పటి నుంచి కళ, అది వారు ఉన్నింటి సంతోషపడేవారు. వారు ఆత్మ శాంతిస్తుందని చెప్పినాను. ఎందుకు? అరే మా పెద్ద ఆయన గురించి చెప్పాలా. ఇంకొకటి 2 నాకు తెలియకపోయినా 2 అని ఇంటి ఉంటుంది ఆయనకి ఎక్కువ అని చెప్పి ఆయన పేరు పెద్ద చేయాలనే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఈ దేశంలో ఎక్కడెక్కడ ఉంది చెప్పండి మీరు. సిపిఐ పార్టీ జాతీయ పార్టీ, మాది ఈరోజు జాతీయ పార్టీ. మీరు ఎప్పటి నుంచో జాతీయ పార్టీ కదా. ఏ రాష్ట్రాల్లో ఈ మీటింగ్లో దయచేసి నా స్పీచ్ అయ్యే లోపల చూపిస్తే ఏ రాష్ట్రంలో 2000 కన్నా ఎక్కువ పెన్షన్ ఉంది? మీరు రూల్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో 2000 పెన్షన్ ఉందా? మీ గవర్నమెంట్ ఉన్న దగ్గర 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఉందా? మీ గవర్నమెంట్ ఉన్న దగ్గర నీరా పాలసీలో ఓన్లీ గౌళ్లే గీయాలి అమ్మాలని ఉందా? మీరు గవర్నమెంట్ ఉన్న దగ్గర చెట్టు కింద వాడి శాశ్వతంగా అంగవికలం అయితే 5 లక్షలు ఇవ్వాలని చెప్పని మీ దగ్గర ఉందా? మీ ప్రభుత్వంలో మా గౌడ్లకు 15% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మీ దగ్గర ఉందా? మీ ప్రభుత్వంలో ఇలా హైదరాబాద్లో 500 కోట్ల విలువైన భూమి కోకాపేట దగ్గర 500, ఈరోజు మార్కెట్లో పెడితే 500 కోట్లు వస్తాయి. ముందర ఆపోజిట్ ఈ రోడ్డు ఆపోజిట్లో 90 కోట్లకి ఎకరా తీసుకున్నారు. 95 కోట్లకు 500 కోట్ల విలువైన భూమి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఒక గౌడ భవనం కట్టుకోండి అని చెప్పి. మరి 500 కోట్ల భూమి ఇచ్చిన మేము ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కనీసం 10 కోట్ల భూమి అయినా ఇచ్చిండ్రా? ఢిల్లీలో ఇచ్చిండ్రా? బెంగళూరులో ఇచ్చిండ్రా? ఏ రాష్ట్రంలో ఇచ్చారు? ఆత్మగౌరవ భవనం. మనం రేపు ఇదైతే మా ప్రభాకర్ అన్న అక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే పెట్టుకోపోండి అని చెప్పి మీరు ఆ మీటింగ్లో పెట్టుకొని 3 రోజులలో ఉండి బస చేసి పోవడానికి గొప్ప అవకాశం ఉంది. సొంత భవనం మనకు రేపు కాకపోతే రేపు అవుతుంది. ల్యాండ్ ఇచ్చిండ్రు, 5 కోట్లు ఇచ్చిండ్రు. సర్దార్ సర్వాయి పాపన్న మన దైవం. 70 ఏళ్లలో ఆయన విగ్రహాలే లేవు. పేరవరం రాములు తమ్ముడు లండన్లో పోతే అక్కడ చూసిడు
అరే ఇంత పెద్ద విగ్రహం ఏముంది అంటే సర్వే పాపం అరే మా ఊరే అయినది మా ఊరు పక్కల అని చెప్పి ఆ ఫోటో పట్టుకుని వచ్చినాను. అప్పటి నుంచి ఆ ఫోటో వచ్చింది. హైదరాబాద్లో మా లక్ష్మణో మా రామారావు గౌడో ఇంకా కొంతమంది ఒక విగ్రహం దగ్గర ఏమన్నా చిన్న ఫోటో పెట్టి పాపన జయంతిని చేస్తుంది. నేను వచ్చిన తర్వాత రవీంద్రబాద్ ఇచ్చిన. ఇవాళ మొన్న జీవో ఇస్తే కలెక్టర్లు ఎస్పీలు అందరూ ఆఫీసర్లు అరే గౌడ్లు ఏమన్నా రాండి పాపన విగ్రహం ఉందా తీసుకురాని చెప్పి సెల్యూట్ కొట్టి కలెక్టరేట్లలో పాపన్న జయంతి ఉత్సవాలను చేసిండ్రా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అది మన ఆత్మ గౌరవం. అది అని ఏం పెట్టకపోయినా అరే మన దైవానికి మన మనిషికి ఇది గౌరవం ఇచ్చిండ్రా అనేది రెస్పెక్ట్, కులానికి రెస్పెక్ట్. అదే కాకుండా జయంతినే కాకుండా వర్ధంతిని కూడా చేసుకోవచ్చు గవర్నమెంట్ జీవో ఇచ్చింది. మళ్ళా సార్ విగ్రహం పెట్టాలి ఎక్కడ అంటే ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇచ్చింది. ట్యాంగమండి మీద సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాలు పెట్టాలి. ప్రతి కలెక్టరు సర్వాయి పాపన్న మహారాజ్కి జై అన్నది. ఆయన ఒక గౌడ్లు మాత్రమే అనేది, ఒక బీద వర్గాలు కులవృత్తుల వాళ్ళు మాత్రమే అనేది. ఆయన గౌడ్ల గురించి మాత్రమే కొట్లాడలేదు. ఆయన అన్ని కులాలను చిన్న చిన్న మంగళి మాల మాదిగ కుమ్మరి కమ్మరి అందరు వడ్రంగి పద్మశాలి అన్ని కులాలను వేసుకుని రాజ్యం అయింది కనుక బహుజన వీరుడు అని చెప్పి మనం జయించినాం. 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 4,000 ఎకరాలను గ్రానైట్ సంస్థలకు అప్పయిపోయిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి పాపన్న పరిపాలించిన ప్రాంతం ఇది, గ్రానైట్ వాళ్ళు మొత్తం రాళ్ళు కొట్టుకపోతే ఆయన చరిత్ర వద్దు అంటే 24 గంటల్లో ముఖ్యమంత్రి గారు చెప్పి శాశ్వతంగా దాని దగ్గరకు పోదని పురావస్తు శాఖకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 4,000 ఎకరాలు. ఎంతోమంది బేరసారాలు ఆడింది మా దగ్గర వచ్చి, మీకేం కావాలని చెప్పు, ఇట్లా ఇస్తాం, ఎందుకు చెందాలని ఇస్తామంటే ఒక్క పైసా మాకు అవసరం లేదు, మా మహారాజుది చరిత్ర నిలిచిపోవాలని చెప్పి 4,000 ఎకరాలు వేరేడు ఎవడైతే సరే కరారపై మాట్లాడుకుందని చెప్పి లోపల కథం చేసి పంపించే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి ఇక లేదు. ఈరోజు 2,000 పెన్షన్ అనుకుంటే మామూలు అనుకుంటున్నాం. మీరు ఎంతమందికి వస్తుంది తెలుసా? గౌడ్లకు 65,213 మందికి వస్తుంది 2,000 పెన్షన్. 65,000 అంటే నెలకి ఎంత తెలుసా? గౌడ్లకి ఇచ్చే పెన్షన్ 13 కోట్లు. 13 కోట్లు ఇంటూ 12 నెలలకు 156 కోట్లు. ఇప్పటి వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత తెలుసా? 12,048 కోట్లు. 1,248 కోట్లు. 1,245 కోట్లు. 200 తీసేసిన 1,000 కోట్లు. కేవలం మన గౌడ్లకు ఇచ్చిన పెన్షన్ 1,000 కోట్ల రూపాయలు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఓన్లీ 50 సంవత్సరాలు. మళ్ళా మిగతాది వేరు, మళ్ళీ 50 తర్వాత ఉన్నటువంటి 4 వేరు, మళ్ళీ జనరల్గా వచ్చేటి ఇంకా అందులో సగం మనమే ఉంటాం. ఇట్లా అవి 10,000 అని ఉంటారు, అది 10,000 ఉంటారు. అట్లా కేవలం ఓన్లీ వృత్తి వాళ్ళకి ఇచ్చిన పెన్షన్ 1,000 కోట్లు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇన్ని రాష్ట్రాల్లో ఈ పెన్షన్ ఎన్ని సంవత్సరాల్లో పెన్షన్ 1,000 కోట్లు ఇచ్చినది ఏ ప్రభుత్వం ఉంది? నా ముందర తీసుకొని రండి, నేను మాట్లాడతాను. మీరు ఏం చెప్తే దానికి తయారు. నీరా ప్రాజెక్ట్ అనేది నందంలో ఎందుకు పెట్టినామంటే వేరే దగ్గర పెడుతుంటే, అప్పుడు ఎందుకంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏదో అక్కడ ఒక బిల్డింగ్ కట్టిండ్రు, అక్కడ ఉంది అని తెలిస్తే సరే అక్కడ పెడదాం, ధర్మభిక్షం గారి ప్రాంతం కనుక అక్కడ ఏర్పాటు చేస్తే ఆయన పేరు కూడా మనం పెట్టుకోవచ్చు, ఫ్యూచర్లో మనం మాట్లాడదాం, ముందైతే అక్కడ పెడదామని చెప్పినాం. పనులు జరుగుతున్నాయి, స్లోగా ఉండొచ్చేమో కాక. స్టార్ట్ చేసిందే మేము, అది 1 ఇయర్ కూడా కాలే, సంవత్సరం అయింటుంది. ఆయన ఎప్పుడో 10 ఏళ్ళు అయినట్టు చెప్తున్నాం మా పెద్ద మనిషి. మొన్న అయింది, సంవత్సరం అయింది, పనులు జరుగుతున్నాయి, పైసలు విడుదల చేసినాం, కాంట్రాక్టర్ అవి అయిపోయినాం. ఇంకేమనికి ఎంతలో దుబ్బుతామా కట్టబెట్టి. మనం కూడా బాధ్యత వహించాలా. ఆ ప్రాంతం వాళ్ళు ఎవడా కాంట్రాక్ట్ తొంతున్నారు కానీ చెప్పి అడగాలి. నా దగ్గరకు వచ్చాక కనీసం ఎవరైనా వచ్చి ఇగో ఇది జర స్లోగా అవుతుంది అన్న, జర ఫోన్ చేసి ఎప్పుడు పోయి కూర్చుంటాం అన్నా. మా వంతు మేము చేస్తున్నాం, ఇంకా చాలా చెప్పుకుంటూ అవుతుంది. ఎందుకు చివరిగా ఒకటే చెప్తా ఉన్నా, ఇలా ఈరోజు ఇన్ని బీసీ హాస్టల్స్ వచ్చినాయి.
మా పెద్దమ్మ శ్రీరాములు గారు కదా, కాదు ఇంకో అతను అంతకు మాట్లాడు పద్మశాలి వెంకటరాములు గారు. పద్మశాలి సంఘానికి ప్రాతినిధ్యమైన నార్మల్ డెత్ అయితే కూడా 6 లక్షలు వస్తాయి. మొన్న జీవో ఇచ్చినాం కదా సార్. పద్మశాలి సభ్యులు నార్మల్ డెత్ అయితే కూడా 6 లక్షలు ఇస్తారు. కోట్ల రూపాయల వరకు సబ్సిడీలు, నూలు మీద, రంగు మీద, బట్ట మీద అన్ని సబ్సిడీలు. ఇంకా చేసేది చాలా. ఎందుకంటే జాతికి గౌరవం పెట్టేటటువంటిది వృత్తులు ఇవన్నీ, కుల వృత్తులు అన్నీ కూడా నాగరికత నేర్పిన వృత్తులు కనుక మొత్తం అయిపోయినాం. ఏం లేదని మనం ఇస్తున్నాం పెన్షన్, నార్మల్ డెత్ కూడా. రేపు ఇక్కడ సొసైటీలో కూడా కావాలని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము మాట్లాడితే రేపు మీరు డిమాండ్ పెడతారు, ఏమైనా రేపు నుంచి అడుగుతారు. మళ్ళీ ఇంకా చాలా చేసేట్టు ఉన్నాయి అవన్నీ. మీకు చెప్తే కూడా ఏమవుతుందంటే డిమాండ్ పెట్టి అయిపోగానే చూసినామని మేము చేసినందుకు అయింది. లేకపోతే అట్లా కూడా అంత సంతోషమే. కానీ లేట్ అయిందనుకో కత్తి పెట్టినట్లు మనం చెప్తారు, ఏమైనా ఇంకా చేస్తావాలి, ఇంకా చేస్తావాలి. చివరిగా మన వృత్తిని గవర్నమెంట్ సల్లని చూపు ఉంటే చాలు, వేధించకుండా, అనవసరమైన వేధించకుండా, వేధింపులు లేకుండా ఈ డిపార్ట్మెంట్ కప్పు ఉంటే చాలు. మన దంద మనం చేసుకొని హ్యాపీగా పొద్దుగాల చెట్టు ఎక్కుతాం, సాయంత్రం పైసలు లెక్క పెట్టుకుంటాం. పొద్దుగాల కళ్ళు వస్తుంది, దీపాలు అమ్మి పడేసి సాయంత్రం లైట్ వేసుకొని మొత్తం ఎంచుతారు. చారన్న బారన్న అన్ని ఎక్కడెక్కడ చిన్నప్పుడు చూస్తుంది. రూపాయి నోట్లు 10 పైసలు ఇళ్ళకి వేసి మళ్ళీ అన్ని కట్టలు కట్టి తీసుకొని పోతుంది. అట్లాంటి పరిస్థితి నుంచి మనం వైన్ షాపులు, బార్ షాపులు హక్కు వచ్చింది మనకి అక్కడ. అరే వైన్ షాపులు కూడా మాది పోతే ఎవరైనా అడిగితే చిన్నపిల్ల చదువుకున్న పిల్లలు, అరే బార్ షాప్ ఇది మాదే వృత్తి, వైన్ షాప్ మాదే వృత్తి, కళ్ళు వృత్తి మాదే. కళ్ళు అనేది ఒక ఔషధము, దేవతలాగే అమృతం అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి దానిలో క్యాన్సర్ రాకుండా ఉండడానికి గుణం ఉంది, అనేక జబ్బులకు కిడ్నీ వ్యాధులు రాకుండా గొప్ప వైద్యం ఉంది, 16 రకాల వైద్యాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలతో పరిశోధన చేసి ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీలో భీమ్లా నాయక్ అని చెప్పి రీసెర్చ్ స్కాలర్ దానిలో కనుగొన్నాడు. ఆయన క్యాన్సర్ ఎక్కువ రాకుండా సార్ అని చెప్పి కనుక్కొని 16 సంవత్సరాలు అమెరికాలో పరిశోధన చేసి వేరే దాని మీద అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు కళ్ళ మీద పరిశోధన చేస్తూ ఉన్నారు భీమ్లా నాయక్. 5 నెలలు అయితే కూడా ఖరాబ్ కాకుండా కనిపెడుతున్నారు సార్. ఇది ప్రజలకు చాలా అవసరం సార్ అని చెప్పి మేము మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సర్టిఫికేటు మా ఎక్సైజ్ వాళ్ళు సతాయించిండ్రు, 1-2 పేర్లు చెప్పండి. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ గురించి పోతే కింద పడితే చుట్టూ తిరిగి బయలు ఎవరికి ఇచ్చిండ్రు. 24 గంటలు మీరున్నారు వాళ్ళ వెంట, మేమున్నాము, మేమున్నాగా మా సంఘాలు ఉన్నాగా. ఒకవేళ అండర్ అనుకో నా దృష్టికి వేస్తే వెంటనే వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం. ఈ వేదికల మీద ఉట్టి లేనిపోని మాట్లాడేది, ఫోన్లో అలాగే అడుగుతున్నాడు అనగానే ఎక్కడ ఎవరా అని చెప్పి మార్పిస్తాం, ఇవ్వకపోతే మార్చేస్తాం. మీరు పని చేస్తారని అట్లయితుంది. అడుగుతున్నారంటే ఫస్ట్ నిలదీసేది మీరే. అట్లెట్టరా అని కొట్లాటలు, మీరు కొట్లాట వంశమే మీది. కొట్లాడేదంటే ఇది మీరు కొట్లాడాలి, మీకు వినకపోతే నాకు చెప్పాలి. మీకు రాలేదు, మీకు వాళ్ళకు చాలా గ్యాప్ ఉంది. నల్గొండలు ఇక్కడ ఉన్నట్లుంది, వేరే సంఘాలలో అడగండి. అసలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎందుకు పెట్టామనుకున్నావు? మళ్ళీ ఆఫీసు తిరగొద్దని. నువ్వు చెట్టు పన్ను కట్టేది లేదు, లైసెన్స్ తిరిగేది లేదు, చెట్టు కింద పడ్డదే కదా. ఇప్పటి వరకు పడ్డ వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినాం బాబు? 46 కోట్లు ఇచ్చినాం. చెట్టు కింద పడి చనిపోయిన వాళ్ళకు, అంగవైకల్యమైన వాళ్ళకు, దెబ్బతగిన వాళ్ళకు 46,75 లక్షల రూపాయలు మేము ఇచ్చినాం. 46 కోట్ల రూపాయలు. కొన్ని పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు ఇస్తున్నాం. పెండింగ్ ఉన్నాయన్నీ కూడా మళ్ళీ తొందరలోనే ఇచ్చేస్తాం. రైతు బంధు మాదిరిగా వారం 10 రోజులు రావాలని చెప్పి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట్లాడి వాళ్ళకి ఆదేశించినాం. రైతు బంధు మాదిరిగా ఇమ్మీడియట్గా అలా బ్యాంకులో పడిపోవాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో మోపెడ్లు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఉన్నాయి చాలా. మళ్ళీ చాలా చెప్తే మళ్ళీ ఈ డిమాండ్లు ఈ బుక్లలో వస్తాయి, పేపర్లు వస్తాయి. మళ్ళీ మా అన్నోళ్ళు మా పెద్ద మనుషులు ఎవడానికి ఇట్లా ఆనేస్తారు. మళ్ళీ మాకు బాధ అవుతుంది. కనుక ఖచ్చితంగా ఉంటాం. మేము పేద వర్గాల వైపే మేము ఉన్నాం. పేద కులాలు, పేద జాతులు, అన్ని కులాలను, అన్ని వృత్తులను కాపాడుకోవాలనే లక్ష్యం మా ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా మీరు ఇంకేమైనా మీ దృష్టికి వచ్చిన సమస్యలు తెస్తే మా చేతనేది మేము చేస్తాం, లేదంటే మా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి చేస్తాం. ఆయన ఈ కుల వృత్తులకు సంబంధించినటువంటిది ఏ అంశం అయినా ఇమ్మీడియట్గా స్పందించేటువంటి వ్యక్తిత్వం మా ప్రభుత్వం ఉంది. ఇంకేదైనా సమస్యలు ఉంటే మీ నాయకత్వం ద్వారా నా దగ్గర రాండి, మీ వీళ్ళ ద్వారా
నాకు 12 గంటలకు ఫోన్ చేసిండు, ఎత్తిన 11:30 12 గంటలకు. ఇట్లా ఉంది అంటే నేను వస్తా పో అని చెప్పిన. ఫోన్ చేస్తే నేను వచ్చిన ఇంటికి. మేము ఇన్ని చేస్తే మా ప్రభుత్వము మీరు పరిపాలించే దగ్గర బాగున్నట్లు మేము ఏం చేయనట్లు, అక్కడ మొత్తం కార్మికులకు ఏ సమస్యలు కూడా మీరు పరిష్కారం చేసినట్లు ఇక్కడ ఏం చేయనట్లు మాట్లాడడం తప్పది. వేదిక ద్వారా మాట్లాడడం తప్పది. మమ్మల్ని పిలిచి, ఎందుకంటే మీరు అడిగినప్పుడు నేను చెప్పకపోతే మేమేం చేయనట్లయితే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్తున్నా, నేను కేరళకు వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడతా. మేమేం చేసినామో మాకు వాళ్ళు ఏం చేసి చెప్తే నిమిషంలోనే అమలు చేయిస్తాం. మేము చేసినది నేను కలిసి మనం ఇద్దరం కలిసి ఇప్పుడు ఏం చేయాలంటే, పక్కన కర్ణాటకలో కళ్ళు బంద్ చేసిండు, నీళ్ళ బంద్ చేసిండు. బిడ్డ కళ్ళు ఎట్లా బంద్ చేస్తారా? స్వదేశీ వస్తువులు చాలా మంచివి అని చెప్తున్నావు. మరి కళ్ళు స్వదేశీ వస్తువా విదేశీ వస్తువా? కళ్ళు భారతదేశంలో పుట్టిందా, లేకపోతే భారతదేశంలో తయారవుతుందా, లేకపోతే భారతదేశంలో చెట్టుకు వస్తుందా, లేకపోతే అమెరికా నుంచి వస్తుందా? స్వదేశమా ఇది విదేశమా కళ్ళు అని చెప్పి వాళ్ళ మీద మీరు చేయండి. మా వంతు సహకారం చేస్తాం. రేపు జనవరిలో అక్కడ ఒక సాధు మహారాజ్, నారాయణ గురు పీఠం అధిపతి, ఆ మహారాజు ఒక అతను 6వ తారీఖు నాడు ప్రణవ్ మహారాజు అక్కడ పాదయాత్ర చేస్తాడు. ఇప్పుడు కర్ణాటక నుంచి కుమారస్వామి ఎమ్మెల్యే ఒక గౌడ్ వచ్చిండు, ఎమ్మెల్యే నాకు కలిసి, అన్న జనవరిలో మీరు వస్తావా అంటే, మా జాతికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వస్తా, నేను మంత్రి అనేది పక్కకు పెట్టి నేను అక్కడ వస్తా. ఈ జాతికే కాదు, ఏ కుల వృత్తులకు అన్యాయం జరిగినా వస్తా, ఏ పేద వర్గానికి అన్యాయం జరిగినా, రైతు కానీ ఇంకెవరే కానీ. మేము తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఇవాళ మేము వేరే రాష్ట్రంలో అయినా నేను గ్యారంటీ అక్కడ వస్తా అని చెప్పిన. మంచి చేస్తే మా ముఖ్యమంత్రి గారు కూడా మంచి చేసిన బిడ్డ అంటారు, చెడు చేసేది ఏం లేదు అక్కడ. ఆ గవర్నమెంట్తో కొట్లాడతాం, వస్తా అని చెప్పిన. మీరు కూడా వాళ్ళు వస్తే మీరు కూడా రండి, కొట్లాడి ఇంకెక్కడ మీరు కూడా అక్కడ చేయండి. ఆ నుంచి అట్లే కర్ణాటక, తమిళనాడు, కేరళ వరకు పోయిద్దాం, ఆడ వరకు పోయిద్దాం. కేరళలో కూడా అక్కడ నీరాపాల్సింది అక్కడ తీస్తారు, వాళ్ళు కొబ్బరి చెట్లు కూడా తీస్తారు. అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఒక మంచి విధానాలు ఉన్నాయి. కొన్ని విధానాలు మంచి ఉన్నాయి. అక్కడ కూడా నేర్చుకుందాం. అక్కడ అక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని మనం బలోపేతం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో చేయనటువంటిది ఈ రాష్ట్రంలో ఈ కుల వృత్తులు మేము చేస్తాం, బరాబర్ 100% చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై ధర్మభిక్షము, జై జై. ఇప్పుడు ఆ రోజు చెరువులు ఎండిపోయి చెట్లు ఎండిపోయి ఇలా చెరువులు నిన్ననే కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. ఖచ్చితంగా ఈ వృత్తులకు ఇంకా ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది చేస్తాం. కరెంటు ఉచిత కరెంట్ ఈ రాష్ట్రంలోనే ఉంది. అనేక పథకాలు ఇంటింటికి నల్ల ఈ రాష్ట్రంలోనే ఉంది. చనిపోయిన రైతుకి ఇచ్చేది ఈ రాష్ట్రంలో ఉంది. గీతా కరెంట్ ఎక్స్టేషన్ ఇక్కడ ఉంది. అనేక పథకాలు ఎక్కడో దేశంలో ఎక్కడ కూడా అన్ని రకాలు చేస్తాం. అన్ని కులవృత్తులకు పనివారుల సంఘం 1957లో పెద్దలు ధర్మభిక్షం గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు గీత పనిచేసేవాళ్ళు అంటే గౌడ కులస్తులే అయినా ఇంకా ఇతర కులాల వాళ్ళు కూడా చెట్టు పైన ఆధారపడి బతికేటప్పుడు వాళ్ళకి ఎటువంటి చట్టాలు రక్షణలు లేనప్పుడు దున్నేవాడికి భూమి గీసేవాడికి చెట్టు అనే నినాదంతో ధర్మభిక్షం గారు గీత పనివారుల సంఘం జరపడం జరిగింది. ఆనాటి నుంచి అనేక హక్కులు సాధించుకోవటం జరిగింది. ఇప్పటికి ఇంకా వాళ్ళ వృత్తి ప్రమాదంలోనే ఉంది. అందువలన ఈ వృత్తిపరమైనటువంటి ఆ ప్రమాదాన్ని నివారించాలంటే గీత పనిని పాత పద్ధతిలోనే ఈ మోకు ముస్తాదు కట్టుకుని చెట్టెక్కి ఆ సిస్టమ్ తీసేసి దాన్ని గీత పనివార్ల బతుకు కోసం 10 ఎకరాలు అట్లా ఒక క్షేత్రాలను ఏర్పాటు చేసి అక్కడ చెట్లు పెంచి ఆ చెట్ల పైన సాంకేతికత ద్వారానే ఆ కళ్ళు గీసేటువంటి ఏర్పాటు చేసి అదే పద్ధతుల్లో ఈ చిన్నగా ఈ గుడంబాలు అదేవిధంగా బ్రాండీలు విస్కీ తగ్గించి దాని బదులు నేరా పరిశ్రమను అభివృద్ధి చేస్తే కళ్ళు అనేది ఆరోగ్యానికి మంచిది. కొన్ని లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడతారు, వాళ్ళకు కూడా మంచిది. ఆ విధంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి.
పెన్షన్ అంటే అందరిలాగా 1000-2000 అని కాకుండా ఉద్యోగస్తులకు ఎలా వాళ్ళ సర్వీస్ మొత్తం లెక్కేసి లేబర్ ఆఫీసర్లను పెట్టి మొత్తం ఎంతకాలం సర్వీస్లో ఉన్నారు ఆ పద్ధతుల్లోనే వీళ్ళకి కూడా లెక్కేసి వీళ్ళకి 60 ఏళ్ళు 58 ఏళ్ళు పెట్టి అప్పటి వరకు సంవత్సరంలో ఎన్ని రోజులు పనిచేశారు ఆ లెక్క తీసి వాళ్ళకి ఇచ్చినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చినట్టుగా పెన్షన్ ఇవ్వాలి. ఆ విధంగా నెలకి వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత 10,000-15,000 పెన్షన్ ఇస్తే సుఖంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ డిమాండ్స్తో మేము గీత పనివారుల సంఘం తరపున చేసే ఆ డిమాండ్స్ని మేము అంగీకరిస్తూ మేము కూడా వాళ్ళ తరపున కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేస్తామని, గీత పనివారులు సుఖంగా ఉండాలి, ఆ వృత్తిపైన బతికే వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. లక్ష్మణ్ గారు ఆ రోజుల్లోనే అసలు సాయుధ పోరాటానికి ఒక నల్గొండ జిల్లా అనేది ఒక వేదిక, ఉద్యమ కిల్లా అది. ఆ నల్గొండ జిల్లాలో సాయుధ పోరాటంలో చేసినటువంటి అనేక మందిని పాల్గొన్నటువంటి అనేక మంది సుక్కారామయ్య గారు లాంటి పెద్దలకు కూడా ప్రేరణ ఇచ్చింది ధర్మభిక్ష గారు. ఆ విధంగా చరిత్రలో మిగిలిపోయిన సాయుధ పోరాటానికి వీరులను అందించినటువంటి స్కూలు ఎవరిదా అంటే ధర్మభిక్ష గారు ఏర్పాటు చేసింది. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక మంది చెప్తారు ధర్మభిక్ష గారి సహచర్యం ద్వారానే వాళ్ళు కమ్యూనిస్టులు అయ్యామను, లేకపోతే సమాజంలో ఒక ఉద్యమకారులు అయ్యామను. అటువంటి గొప్ప వ్యక్తి ధర్మభిక్ష గారు. ఆనాడు సాకలి ఐలమ్మ అటువంటి రావినారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈయన సహచరులు. అందువల్ల ధర్మభిక్ష గారి పేరుతో ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంకు బండి పైన ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ గొప్ప నాయకుడికి సముచితమైన గౌరవం అందించినట్టుగా భావిస్తూ ఆ విగ్రహ ఆవిష్కరణకు కూడా ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. సార్, హరితహారం పేరుతో 560 జీవోని ప్రవేశపెట్టారు కదా, అది నామమాత్రంగానే ఉందా లేకపోతే అది ఏమైనా అమలు అవుతుంది అంటారా? 560 జీవో పూర్తిగా అమలు చేయట్లేదు. అదే ఇప్పుడు డిమాండ్ కూడా పెట్టారు. ఆ జీవోని పూర్తిగా అమలు చేయాలి. తర్వాత ఆ భూమిని కూడా 5 ఎకరాలతో పాటు ఇంకో 5 ఎకరాలు ఇవ్వాలి. 10 ఎకరాలు ఇచ్చి మళ్ళీ ఇచ్చిన భూమిని లాక్కోకుండా కూడా చేయాలి. కుట్రలు పొందుతున్నారు, వెనక్కి తీసుకుంటున్నారు. ఏదో పేరుతో సొసైటీలు రద్దయిన సొసైటీలే గీత పనివారుల సంఘం పోరాటం వల్ల తిరిగి పునరుద్ధరణ జరిగింది. కానీ ఆ భూమి అనేది ఆ జీవో అమలు చేయటం లేదు, భూమి ఇవ్వట్లేదు. ఇచ్చిన భూమిని కూడా దాన్ని ఈ తోట మన తాటి చెట్లు పెంచడానికి ఉపయోగించట్లేదు. అందువల్ల దాన్ని పటిష్టంగా తయారు చేయాలని, మరలా 10 ఎకరాల చొప్పున దాన్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే రియల్ ఎస్టేట్ వల్ల గీత కార్మికులు చాలా కోల్పోతున్నారు, దాని గురించి మీ స్పందన? వాస్తవం అది. అందుకనే మేము అనేది ఏంటంటే వాటికి పక్కాగా 10 ఎకరాలు ప్రతి గ్రామంలో 10 ఎకరాలు దానికోసం ఏర్పాటు చేస్తే దాన్ని కల్లుని నేరా పరిశ్రమగా తయారు చేస్తే దాని ద్వారా ఈ గుడంబాలు ఇటువంటివి కూడా పోతాయి. అదే మీరు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ దందా కూడా తగ్గిపోయింది. దానికి ఒక పక్కాగా పకడ్బందీకి రిజిస్ట్రేషన్ చేసి 10 ఎకరాల చొప్పున సొసైటీలకు అప్పచెప్పి దానికి పటిష్టవంతంగా ఆ భూమి ఆక్రమణ కాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బొమ్మకంటి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇవాళ గీత పనివారుల సంఘం తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా గీత పనివారుల సంఘం 65 సంవత్సరాల క్రితం ధర్మభిక్షం గారి నేతృత్వంలో గార్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే 65 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, అదేవిధంగా విజయాలు సాధించినటువంటి చరిత్ర రాష్ట్రమంతటా కూడా, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా గీత పనివారుల సంఘానికి మాత్రమే ఉన్నదని చెప్పదలచను. ఒకనాడు ఒక ప్రఖ్యాత జర్నలిస్టు సి రాఘవాచారి గారు ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏది సామాజికంగా అణగారినటువంటి వర్గాలకు ఆయన చేపట్టినటువంటి ఉద్యమాలు చుక్కాని లాంటివి. ఆ ఉద్యమాల ద్వారా ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల జనం సంసిద్ధమవుతున్నారు, చైతన్యపరుస్తున్నారని ఆ రకంగా ప్రశంసించినటువంటి సందర్భం. రాజకీయ పార్టీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సన్మానాలు అనేక సందర్భాల 100 సంవత్సరాల సొసైటీ కోఆపరేటివ్ ఉద్యమం సందర్భంగా కూడా ధర్మభిక్షం గారిని ఆ రకంగా ప్రశంసించారు.
ఎక్స్గ్రేషన్ను సాధించింది గీత పనివార్ల సంఘం. పెన్షన్ విధానాన్ని సాధించింది గీత పనివార్ల సంఘం. వన పెంపకానికి 560 జీవో తీసుకొచ్చింది గీత పనివారల సంఘం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల మీద ఈ 65 సంవత్సరాల ఉద్యమం ద్వారా గీత పనివారల సంఘం గీత వృత్తిదారులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ చైతన్యాన్ని నింపుతూ ఉద్యమాలకు తీసుకొచ్చి ఉద్యమాల ద్వారా సాధించినటువంటి సంఘంగా ధర్మభిక్షం గారు నేతృత్వం వహించినటువంటి గీత పనివారల సంఘం ఆయన స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేసే దిశగా గీత పనివారల హక్కులను సాధించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే ఇవాళ ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు కొంత సానుకూలమైనటువంటి పద్ధతుల్లో గీత వృత్తిదారులకు వారు తీసుకున్నటువంటి విధానాలు ఉన్నప్పటికీ దాన్ని మరింత వేగవంతంగా మరింత గీత వృత్తిదారులకు న్యాయం జరిగేటట్లు మెడికల్ బోర్డు రద్దు చేసేటువంటి చర్యలు చేపట్టాలని, అదేవిధంగా గీత వృత్తిదారులకు మోపెడ్లు ఇతర వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అలానే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి 1000 కోట్లు ప్రకటించారు. అలానే గొర్రెల కాపర్లకి 500 కోట్లు ప్రకటించారు. అలానే ఇప్పుడు గీత కార్మికులకు కూడా ప్రతి గ్రామానికి 10 ఎకరాలు కేటాయించాలని కోరుకున్నారు. మరి దాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందంటారా? మేము వెల్కమ్. మత్స్య కార్మికులకు చేసిన, గొర్రెల కాపర్లకు చేసిన, సమాజంలో ఏ పేద వర్గానికి ప్రభుత్వం అది కేసీఆర్ గారు చేసినటువంటి సహకారాన్ని మేము వెల్కమ్ స్వాగతిస్తాం. అలాగే ఏంటిదని అంటే ఇతర సంస్థలకు కూడా గీత వృత్తిదారులకు లేకపోతే పంచవృత్తిదారులకు రజకులకు అదేవిధంగా ఈ క్షుర కార్మికులకు ఈ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారికి వారి వారి పద్ధతుల్లో ఆ వృత్తులని నిలబెట్టడంలో వారికి ఉపాధి శిక్షణ కేంద్రాలను నెలకొల్పడంలో వన పెంపకం ద్వారా వారికి ఒక వృత్తి గ్యారంటీ ఇచ్చేటందుకు ఆ రకంగా ఉపయోగపడాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మినిస్టర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఆయన ఏమేమి హామీలు ఇచ్చారు గీత కార్మికులకి? ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బోర్డు సమస్య, గీత వృత్తిదారులు చెట్లపై నుండి పడి దెబ్బలు తగిలిన వారికి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కావాలనేటువంటి పద్ధతి ఇవాళ కొనసాగుతుంది. గతంలో కూడా ఈ పద్ధతి ఉంటే గీత పనివారల సంఘం పోరాడి ఆ పద్ధతిని విరమింపజేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి కొనసాగుతున్నది. దాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ బేసిస్ మీద వారికి ఎక్స్గ్రేషియో చెల్లించాలంటున్నాం. దానికి సానుకూలంగానే స్పందించడం జరిగింది. అట్లాగే గీత వృత్తిదారులకు వాళ్లకు రవాణా సౌకర్యం ఏంటిదంటే ఎక్కడో వనం ఉంటుంది. ఆ వనానికి వెళ్ళేటందుకు వాళ్ళకు కావాల్సినటువంటి మోపెడ్లు వాటిని కూడా అందించేటందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు చేశారు. అదేవిధంగా ఈ వృత్తుల్లో ఉన్నటువంటి గీత వృత్తిదారులకు సహకార సంఘాల ద్వారా నీరా ప్రాజెక్టులు వీటన్నిటిని కూడా సహకార సంఘాల ద్వారా అమలు చేసేటందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు. ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.